శుభాకాంక్షలు. అందరికన్నా మంచిగా మా మీడియా మిత్రులకు శుభాకాంక్షలు. భోజనం చేసి చేయకుండానే వచ్చినట్టున్నారు, క్షమించాలి, ఏమనుకోవద్దు. అయితే శ్రీరాముడి జయంతి ఈరోజే, శ్రీరాముడు సీతమ్మ వారిని పెళ్లి చేసుకున్నది కూడా ఈరోజే. మరి దేవుడు కళ్యాణం అంటే లోక కళ్యాణం అంటారు కాబట్టి, పైగా రాముడు ప్రతినిత్యం కూడా తన ప్రజల యొక్క వాయిస్ వింటూ తన ప్రజల్ని గుండెలకు హత్తుకొని పరిపాలన చేసినటువంటి మహానుభావుడు కాబట్టి, మరి ఆయన స్ఫూర్తితోని ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పెను అంశాలను గమనించి మరి ఈ గడ్డ మీద పదే పదే అనేక సందర్భాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల్లో కొత్తగా రాజకీయ చైతన్యం పుట్టుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించుకోవాలి. పైగా నేను నిజామాబాద్ బిడ్డను, నేను నిజామాబాద్ కోడల్ని, తెలంగాణ బిడ్డను. ఈ నిజామాబాద్ గడ్డకున్న చరిత్ర కూడా మనందరికీ తెలిసింది. గౌతమ బుద్ధుడి సమయంలో గౌతమ బుద్ధుడి యొక్క ఎఫెక్ట్ తోని 16 జనపదాలు ఉంటే యావత్ దక్షిణ భారతదేశంలో కేవలం మన బోధన్ రాజధానిగా అస్మక జనపదం అని ఉండే. అంత గొప్ప ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళం మనం. మరి మన నిజామాబాద్ చూసుకుంటే, మన తెలంగాణ చూసుకుంటే బౌద్ధ జైన సూఫీ మతాల సమ్మేళనంగా ఉంటాం మనం. అన్ని మతాల్లో ఉన్నటువంటి మంచిని స్వీకరించి దాన్ని కూడా మన ప్రజా జీవితంలో అప్లై చేస్తూ ఉంటాం. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. మరి నిజామాబాద్ మట్టి మంచిది. నిజామాబాద్ మట్టిలో పుట్టినటువంటి ఏ ఆలోచన అయినా కూడా బాగా సక్సెస్ అయింది. నేను లెఫ్ట్ రైట్ అని చెప్తలేను, ఏ ఆలోచన అయినా కూడా దేశాన్ని ప్రభావితం చేసే స్థాయిలో మరి సక్సెస్ అయింది. నిజామాబాద్ మోతే మట్టి మహిమతోని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించుకోవాలి. అట్లా ఒకటి కాదు, రెండు కాదు, నిజామాబాద్ అనేకమైన ఆలోచనలకు ఒక కేంద్రమైంది. ఆ ఆలోచన పుట్టిందే తడవుగా మరి రాష్ట్రమంతా వ్యాపించడం, దేశమంతా వ్యాపించడం, అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగడం అన్నటువంటిది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అది జరిగినందుకు చాలా సందర్భాల్లో నిజామాబాద్ బిడ్డలుగా మేము గర్వపడతా ఉంటాం. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాలు రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర ప్రగతి గురించి మనం ఆలోచించుకునేటటువంటి సందర్భంలో ప్రధాన ఉద్దేశాలైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు కూడా మనం ఇప్పటి వరకు సంపూర్ణంగా సాధించుకోలేకపోయినామన్న విషయాన్ని కూడా పదే పదే మనం చెప్పుకోవడం జరిగింది. అది ఒక పక్కన ఉంటే, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన రాష్ట్రంలో పేపర్ తీసి చూస్తే పొద్దున 2 ప్రధాన వార్తలు చూసినాం మనం. ఒకటి, ఇది మంచి లేదానే, వేరే మైక్ వాడాలా? ఇవాళ 2 ప్రధాన వార్తలు చూసినాం పేపర్లో. ఒకటి బస్సు కాలిపోయిన వార్త. నిన్నగాక మొన్ననే చేవెళ్ళ బస్సు కాలిపోయినప్పుడు అందరం మొత్తుకున్నాం, ఈ స్లీపర్ కోచ్ బస్సుల్ని మీరు రద్దు చేయండి దయచేసి అని కోరుకున్నాం. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. మళ్ళీ ఒక బస్సు కాలిపోయింది. ఇప్పుడు 14 మంది ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా, ఓకేనా, దూరం ఉంటే మంచిగా వస్తుంది అదే, ఓకేనా. అట్లనే ఇంకొక వార్త చూసిన, మీరు అందరు కూడా చూసింటారు, ప్రధాన పత్రికలో ఇంకొక వార్త చూసిన నేను. భువనగిరిలో ఒక చిన్న పిల్లగాని కనుగుడ్లు ఒక కుక్క తీసేసుకపోయింది. కుక్క, చిన్న పిల్లగాని కనుగుడ్లు విక్కపోయింది. అంటే ఎటువంటి పరిపాలనలో ఉన్నాం మనం అనేటటువంటిది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు కావాలి కొత్త రాజకీయ పార్టీలు? ఎందుకు పుట్టాలి కొత్త రాజకీయ ఆలోచన? ఎవరి కోసం పుట్టాలి కొత్త రాజకీయ ఆలోచన? ఇగో ఇట్లా పొద్దున్న లేస్తే సఫర్ అవుతున్న ప్రజల కోసం పుట్టాలి. మక్క వచ్చింది. ఇప్పుడు 6 లక్షల ఎకరాలలో తెలంగాణలో మక్క సాగైతే మన నిజామాబాద్లో 32,000 ఎకరాలలో సాగాయి. ఇక్కడ నుంచి ఆఫీసర్లు రిపోర్ట్ పంపిరు, 33 కేంద్రాలు పెట్టాలి, కొనుగోలు కేంద్రాలు అని చెప్పి. ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టాలి. ఇయ్యాలటి వరకు కూడా ఒక్క కేంద్రం కూడా పెట్టలేదు. దళారులు ఏం చేస్తున్నారు? ఈ లోపల 2,400 రేటు నిర్ణయం కేంద్రం చేస్తే 1,600 నుంచి 1,800 వరకు మాత్రమే మక్క రైతులకు ఇస్తున్నారు. ఇది మన నిజామాబాద్ ప్రాబ్లం కాదు. మహబూబ్ నగర్లో 18,000 ఎకరాలు ఉంటే అక్కడ అమర్చింత మార్కెట్కి తీసుకపోతే అక్కడ కూడా గదే 1,600 నుంచి 1,900 ఇస్తున్నారు. వరంగల్లో అయితే పాపం 3.5 లక్షల ఎకరాల మక్క సాగు చేశారు. ఎవరు జవాబుదారీగా ఉంటారా రైతుల కోసం? 20 రోజుల నుంచి మార్కెట్ సెంటర్లు ఎందుకోసం ఓపెన్ చేస్తలేరు? ప్రభుత్వం దళారీ వ్యవస్థను ఎందుకు మరి దగ్గరుండి ప్రోత్సహిస్తుంది? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు కాదా? రైతుల అంశాలు కానీ, చిన్నపిల్లల అంశాలు కానీ, సెక్యూరిటీ అంశాలు కానీ, రోడ్ అంశం కానీ ఆలోచించొద్దా? పరిపాలన అంటే ముఖ్యమంత్రి అయ్యేదా కోతీరు, అయినా కోతీరు ఉంటుందా? ఇదే ఒరవడి ప్రతి ఒక్క రాజకీయ పార్టీది కూడా కనబడతా ఉంది. కాబట్టి
ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి కావాలని బలంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం, చాలా బలంగా విశ్వసిస్తున్నాం. అయితే వచ్చేటటువంటి కొత్త రాజకీయ పార్టీ ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడి యొక్క దయతోని పేద బీద బిక్కి ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని అందరి కోసం పనిచేసే పార్టీ అయి ఉండాలి. నేను మొన్న ఉగాది నాడు కూడా చెప్పిన, సర్వోదయం జరగాలి తెలంగాణలో, సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి, సర్వోదయ తెలంగాణ రావాలి, దానికోసమే కొత్త పార్టీ రావాలని చెప్పి మేము బలంగా నమ్మినాం. నేను తెలంగాణ బిడ్డగా తెలంగాణ జాగృతి అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో గత 20 సంవత్సరాలలో మీ కండ్ల ముందే నేను పనిచేశాను. అనేక అంశాల మీద కొట్లాడినాం, రాష్ట్రం రాకముందు కొట్లాడినాం, రాష్ట్రం వచ్చినాక కొట్లాడినాం. ఈ అంశాలన్నీ కూడా మీకు తెలుసు, మీ కళ్ళ ముంగట్నే ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి సంస్థ ఒక ఎన్జిఓగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటిది అది? ఆత్మహత్య చేసుకున్న రైతులకు, ఏది ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కాంపన్సేషన్ ఇస్తామని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ లిస్టులో ఒక 300 మంది రైతులు మిస్ అయితే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను తను తీసుకొని ప్రతి జిల్లాలో ఉండేటటువంటి ఆ 300 మంది రైతులకు 4 సంవత్సరాల పాటు 2500 రూపాయలు పెన్షన్ ఇచ్చినాం. మీకు ఆ రైతుల పేర్లు జాబితాలు వివరాలు ఇవ్వమంటే కూడా మా వాళ్ళు ఇస్తారు. అంటే ఉట్టుటి గీయలే నేను, మా కార్యకర్తలు వాళ్ళ ఇంటికి పోవాలి, మాట్లాడాలి, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలుసుకోవాలి, అప్పుడే 2500 పెన్షన్ ఇవ్వాలి. ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2014 to 18 మేము చేసిన పని గురించి నేను చెప్తున్నా, ఉట్టి పనులు చెప్పట్లేదు నేను. అట్లా 1 కాదు 2 కాదు అనేకం పనులు ఉన్నాయి. రాష్ట్రం రాకముందు పనిచేసినాం, రాష్ట్రం వచ్చినాక పనిచేసినాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనిచేసినాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ లేనప్పుడు కూడా పనిచేసినాం. నిన్నగాక మొన్న ఖమ్మం వెలుగుమెట్లలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కొత్త తరహా ఒక రాజకీయ శక్తి రావాలని చెప్పి, కొత్త తరహా రాజకీయ కాంబినేషన్లు రావాలని చెప్పి, అన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలను కలుపుకోవాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీని కలుపుకొని వెలుగుమట్లలో చేసినటువంటి ఉద్యమం మీ అందరికి కూడా తెలిసిందే. అల్టిమేట్గా రిజల్ట్ తీసుకొచ్చినాం, పేద ప్రజలకు న్యాయం చేసినాం. అంటే మీకు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఒక శక్తి కలిగినటువంటి సంస్థ, నిజంగా మనసులో ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటటువంటి వ్యక్తులు, అటువంటి శక్తులు ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నాం. ఈరోజు శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి మీ అందరికీ ఈ మాట చెప్పాలని చెప్పి, అది కూడా నిజామాబాద్ గడ్డ నుంచే మా సొంత ఊరు నుండే చెప్పాలని మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో, మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ORR దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది, 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి కాబట్టి మా జాగృతి వాళ్ళు సిస్టమేటిక్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.